ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలుకు చేరుకున్న పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావును కస్టడీకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు ప్రణీత్ రావును 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలుకు చేరుకున్న పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావును కస్టడీకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు ప్రణీత్ రావును 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలుకి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావును కస్టడీకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు ప్రణీత్ రావును 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చెప్పండి, నాంపల్లి కోర్టు ప్రణీత్ రావును 7 రోజుల పాటు పోలీసులు కస్టడీకి అనుమతించింది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రణీత్ రావును 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటే పంజాగుట్ట పోలీసులు కోరారు. ఇందుకు అనుగుణంగానే 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తే నాంపల్లి కోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే పంజాగుట్ట పోలీసులు ఇటు ప్రణీత్ రావును తమ కస్టడీలోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు కొద్దిసేపటి క్రితమే ప్రణీత్ రావును తీసుకుని పంజాగుట్టకు బయలుదేరారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అయితే ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తారేమో అని భావించినటువంటి నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అత్యంత గోప్యంగానే ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు తరలించారు. మరోవైపు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇటు ప్రణీత్ రావును తీసుకెళ్తారో తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 7 రోజుల పాటు కూడా ఈ కస్టడీ కొనసాగుతుంది. 7 రోజుల పాటు జరిగేటటువంటి కస్టడీలో చాలా కీలకమైన విషయాలు ప్రణీత్ రావు నుంచి రాబట్టాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా సంచలనంగా మారింది. ఇప్పటికే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అదే ఎన్నికలు జరగడానికన్నా ముందు ప్రత్యేక పార్టీలు ఏవైతే ఉంటాయో ప్రత్యేక పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్ల మీద నిఘా పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే తేలింది కాబట్టి అందుకు అనుగుణంగానే దర్యాప్తు చేపట్టబోతున్నారు. మరోవైపు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కొనసాగింది. ఆయన అనుచరుల టార్గెట్ గానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కొనసాగింది. ఇదంతా కూడా తాను ఉన్నతాధికారులు చెప్తే చేశానంటూ కూడా ఇప్పటికే ప్రణీత్ రావు పోలీసుల ముందు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఎస్పీ అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇదంతా కూడా చేశారంటూ కూడా ఇటు ప్రణీత్ రావు పోలీసుల ముందు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎంతకాలంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగింది, ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్న అంశాల గురించి కూడా ఇది పంజాగుట్ట పోలీసులు విచారించబోతున్నారు. వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైనా ఉగ్రవాద కదలికలు కావచ్చు, లేకపోతే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కదలికలు వారి మీద నిఘా పెట్టేందుకు వీలుగా ఈ యొక్క ట్యాపింగ్ కు సంబంధించినటువంటి సాంకేతికత వాడుతూ ఉంటారు. అలాంటి సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రణీత్ రావు పనిచేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలు కాపాడడం కోసం వారికి అనుగుణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తరలినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఈ యొక్క అన్ని అంశాల మీద కూడా పోలీసులు విచారణ చేపట్టబోతున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో ఉండేటటువంటి కొంతమంది నాయకులు, ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రోత్సహించినట్టుగా తెలుస్తుంది. సో ఆ యొక్క నాయకులు ఎవరు, ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎవరు అన్న అంశాల గురించి కూడా ఇటు పోలీసులు విచారణ చేయబోతున్నారు. సో మొత్తానికి మొదటి రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ప్రణీత్ రావును తరలిస్తూ ఉన్నారు. కాసేపట్లో కస్టడీ విచారణ కూడా మొదలవుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ఈ 7 రోజుల కస్టడీలో చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.